నమస్తే, నా పేరు చక్రవర్తి చక్రి. ఆగస్టు 15 రేపు పొద్దుననగా ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణాలు ఉన్నాయి. ఏంటో ఇప్పుడు చెప్తాను. జాతీయ జెండా ఎగరేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జెండా అర్హత ఉందా మీకు? ఎగరేసే అర్హత. అసలు స్వతంత్ర జెండా గురించి ఏం తెలుసు? అదొక జాతీయ, ఒక పార్టీ జెండా అయితే కాదు. 3 రంగుల్లో ఉన్న జెండాలు 3 పార్టీ వాళ్ళు పనిచేసుకుంటాం. ఇది ఒక పార్టీ జెండా లాగా జనం ఎగరేయడం కాదు. ప్రతి నాయకులకి చెప్తున్నా, స్వతంత్రం కాకుండా అసలు తెలుసా స్వతంత్రం గురించి? 1947లో అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది. మరి ఇప్పటికీ వచ్చిందా అని అనుమానంగా ఉన్నాడు చాలామందికి. చెప్పాలంటే మహాత్మా గాంధీ అహింసా మార్గంలో, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామన్ హింసా మార్గంలో ఎందరో పోరాడితే కొన్ని వందల సంవత్సరాలకి స్వతంత్రం వచ్చింది. కానీ నేటికి చెత్త రాజకీయ నాయకులను అడుగుతున్నా, స్వతంత్రం వచ్చినప్పుడు ఒకప్పుడు కంటే ఇప్పుడే చాలా దేశం చండాలమైన పరిస్థితిలో ఉంది. దానికి కారణం మీ స్వార్థం కోసం స్టేట్స్ 2గా డివైడ్ చేశారు. బంగారు తెలంగాణ ఇస్తానని ఒకళ్ళు, సింగపూర్ ఆంధ్ర చేస్తానని మరొకళ్ళు. స్టేట్ వాళ్ళు నచ్చినట్టుగా డివైడ్ చేశారు. అడిగితే అభివృద్ధి కోసం అన్నారు. తెలంగాణ కోసం 100 మంది చనిపోయారు. ఇప్పుడు ఆంధ్ర ప్రత్యేకం 100 మంది చనిపోవాలి. యారా కార్యకర్తలు చనిపోవాలి, మీ అభిమానులు చనిపోవాలి. మీరు చచ్చిపోరు ఎందుకు? ఒక్కడో సావడం ఎందుకు? నటిస్తారు చచ్చినట్టుగా, సావరు. మీ కొడుకులు చనిపోరు, మీ అత్తమాలు ఎవరు చనిపోరు. మీ కుటుంబాల్లో మేము చనిపోవాలి. మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు, మీ జెండాలు మేము మోసినందుకు, మీకు ఫ్లెక్స్లు కట్టినందుకు, మీరు లీడర్లను గొంతు కరిచినందుకు మేము మాత్రం చనిపోవాలి. మీరెవరో చనిపోవాలి. ఇప్పుడు మా తరానికి మీరేమిచ్చారు? ఉద్యోగాలు లేకపోయారు. లేదు గతంలో సాధించారా అంటే 2G స్కాములు, బొగ్గు స్కాములు, అక్రమ రవాణా, మైనింగులు, ఎర్రచందన రవాణా, ర్యాగింగులు, రేపులు. మా తరం మొత్తం కొలాప్స్ అయింది మీ వల్లే. మీ చెత్త రాజకీయాలు. యువకులు మొత్తం ఒక ఫ్రెండ్లీగా కలిసి ఉండాల్సిన వాళ్ళందరినీ కులం పేరుతో, వర్గం పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విడగొట్టేశారు. ఇంకేంటి తర్వాత తరానికి మీరు ఇచ్చేది? తర్వాత తరానికి మీరు ఏమి ఇవ్వగలరు? ఏమి ఇవ్వలేదు. అరే ఇప్పటికి ఇన్నేళ్ళు అయినా గాంధీ గారి గురించి వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం. ఇన్ని తరంలో మీ నుంచి ఒక్క లీడర్ రాలేదు ఎందుకు? నెక్స్ట్ తరంలో మా కొడుకులకైనా, మా తరంలో ఒక లీడర్ వచ్చాడరా, ఆ లీడర్ పేరు ఇది అని నా కొడుక్కి గోరుముద్దలు తినిపిస్తూ చెప్పగలనా నేను? ఒక్కడైనా ఉన్నాడా ఆదర్శంగా? 2 సార్లు ఎమ్మెల్యే వెళ్తే ఎన్ని వేల కోట్లు ఎలా వస్తాయి? మా సంపాదన ఎంత? మేము అలాగే ఉంటున్నాను. ఒక్కసారి ఎమ్మెల్యే 1000 కోట్లు ఎలా వస్తున్నాయి? ఇన్ని వేల కోట్లు ఎలా వస్తున్నాయి చెప్పండి? మీకు అభిమానులు పెరుగుతున్నారు, ఫ్లెక్స్లు గారు దేవుళ్ళ చూస్తున్నారు ఎంతోమంది పొలిటికల్ లీడర్ని. కానీ మీరు ఎందుకు కులం పేరు, మతం పేరు చెత్త రాజకీయాలు చేస్తారు? ఆనెస్ట్గా నిజాయితీగా మీరు సేవ చేస్తే నెక్స్ట్ ఓటేరా? మీరెవరికి మాత్రం ఆగస్టు జెండా ఎగరేసే అర్హత లేదు. సిద్ధాంతాల పేరుతో చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు, రాజధానుల రాజభవన